శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 97వ శ్లోకం మరియు తాత్పర్యం. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిః సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ అయిన సదాశివుని పట్టపురాణి, శాస్త్రవేత్తలు నిన్ను బ్రహ్మపత్నివైన వాగ్దేవిగాను, హరికి భార్యవైన లక్ష్మీవిగాను, హరుని సహచరివైన పార్వతిగాను చెప్పుచున్నారు. ఈ నీవే తురీయ స్వరూపిణిగా అనగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా, అనిర్వచనీయమైన అంతు పట్టని హద్దు లేని మహిమగల మహామాయగా ఈ విశ్వాన్ని భ్రమింపచేస్తున్నావు. సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క మహామాయాశక్తివి నీవు అని ఈ శ్లోకం భావం.